అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. 98% ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ఆధిపత్యంలో ఉన్నాయి. 90%తో సబ్సిడీతో మొక్కలను ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ పంట సాగులో మరోసారి తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన నిలిచాయి. భారత్లో ప్రస్తుతం 11.75 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతూ ఉంది. వార్షికంగా 3.96 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి అవుతోంది. ఈ ఉత్పత్తిలో 98% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే రావడం గర్వించదగ్గ విషయం. ఆయిల్ ఫామ్ ప్రొడక్షన్ ఇన్ తెలుగు స్టేట్స్ పామ్ ఆయిల్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టన్ను గెల 12,534 నుంచి 21,000కు చేరినట్టు నివేదికలు చెబుతా ఉన్నాయి. 1,00,000 ఎకరాల లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ ప్రస్తుతం ఆయిల్ పామ్ ఆయిల్ దృష్టిలో పెట్టుకొని దీని యొక్క డిమాండ్ బట్టి తెలంగాణ ప్రభుత్వం 1,00,000 ఎకరాల్లో ఆయిల్ ఫాము సాగు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 348 కోట్ల బడ్జెట్ను కేటాయించి 14 ప్రైవేటు కంపెనీలకు సాగు విస్తరణకు అనుమతులు మంజూరు చేసింది. గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్. మొక్కల పెంపకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేయగా ఒక్కొక్క ఎకరానికి 50,918 రూపాయల వరకు రాయితీలను రైతులకు అందించనుంది. ఉద్యానవన శాఖ 90% సబ్సిడీతో మొక్కలు, డ్రిప్ సిస్టమ్, పంపి సెట్లు, వర్మీ కాంపోస్ట్, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు అందిస్తూ ఉంది. భవిష్యత్తులో మొక్కల సరఫరా, సాగు మార్గదర్శకాలకు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించున్నారు. ఈ విధంగా ఆయిల్ ఫామ్ని మనం లక్ష్యంగా పెట్టుకొని మన ఆయిల్ ఫామ్ మొక్కలు గనక మనం సాగు చేయాలనే ఆలోచన ఉంటే గనక ప్రభుత్వం సబ్సిడీలో మొక్కలను అందించడంతో పాటుగా డ్రిప్ సిస్టము, తర్వాత వ్యవసాయ యంత్రాలు అంటే ట్రాక్టర్ లాంటి వ్యవసాయ సంబంధిత వాటిని కూడా సబ్సిడీలో మనకి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రస్తుతం పామాయిల్ టన్ను వచ్చేసి చాలా అత్యధిక ధర పలుకుతూ ఉంది. ఈ విషయంలో మన భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు మరి ఆయిల్ ఫామ్ సాగులో ముందంజలో ఉండటం గర్వించదగ్గ విషయం. ఇలాంటి లాభదాయకమైనటువంటి పంటలను పెంచడం ద్వారా రైతులకు మరిన్ని మేలులు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.